క్రికెట్ నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ఘరానా దొంగలను ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు బుచ్చిడిపాలెంకు చెందిన వ్యక్తి, ఇటు వేణుగోపాల్ అనే వ్యక్తి వద్ద 53 లక్షల రూపాయలు ఇటు క్రికెట్ బెట్టింగ్లో కనిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపాడు. దీంతో అతను నమ్మి ఆ 53 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఎన్నిసార్లు అడిగినా కానీ అమౌంట్ తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇటు బాలాజీనగర్ సిఐ ఇటు సాంబశివరావు ఆధ్వర్యంలో బుచ్చిడిపాలెంలోని ఆ యొక్క ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ ఇంటిపైన దాడులు చేస్తే అక్కడ విపరీతంగా ఇటు ల్యాప్టాప్స్, అదేవిధంగా సెల్ ఫోన్స్ దొరికాయి. అదేవిధంగా 2 పదునైన కత్తులు కూడా అక్కడ దొరకడం విశేషం. దీనికి సంబంధించి గతంలోనే ఇద్దరిని ఇటు సిఐ ఇటు సాంబశివరావు నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మిగిలిన ఇద్దరు ముద్దాయిలను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారని చెప్పుకోవచ్చు. ఇటు క్రికెట్ బెట్టింగ్ ఆడుస్తున్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్న పట్టుకోవడం జరిగింది. గత నెల 19వ తేదీ అరెస్ట్ చేశారు ఇద్దరిని. మిగతా ఇద్దరు పరారులో ఉన్న మణికుమార్, మహేష్ కుమార్ కోసం గాలించారు. బెంగళూరులో ఉంటున్న బుచ్చిడిపాలెంకు చెందిన మహేష్ బాబు కలిసి నిందితులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే అంశాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ మహేష్ బాబు అతని సహచరుడు కందుకూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణ ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి ల్యాప్టాప్స్, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంజనీర్ అంటే మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. మహేష్ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ₹1,00,000 జీతం తీసుకుంటూ ఇటు ఇంకా ఈజీగా మనీ సంపాదించే కకృతితో, దురాశతో ఈ యొక్క యాప్లకి అలవాటు పడ్డారని చెప్పుకోవచ్చు. సులభ పద్ధతిలో డబ్బు సంపాదించాలని చెప్పి ఇటు శ్రీలంక, దుబాయ్కి పలుమార్లు వెళ్ళి క్రికెట్ బెట్టింగ్ యాప్ల నిర్వహణపై అవగాహన పెంచుకున్నాడు. దుబాయ్ వాళ్ళ దగ్గర రాదే ఎక్స్చేంజ్ యాప్ R777 30% షేర్ వచ్చేలా తీసుకుని వేణు, మహేష్ కుమార్ మనీకి 15% ఇస్తూ మిగతా 15% ఇతను తీసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పరాలో ఉన్న మిగిలిన నిర్వహణ కూడా త్వరలో పట్టుకొని చెప్పి ఏఎస్పీ ఇటు దీక్ష చెప్పుకొని చెప్పవచ్చు. ఏదేమైనా కానీ ఇటు ఏఎస్పీగా నగర ఏఎస్పీగా దీక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు జిల్లాలో ఇటు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు, పూర్తి స్థాయిలో అరికట్టడంలో ఇటు దీక్ష పూర్తి స్థాయిలో విజయవంతమయ్యారని చెప్పుకోవచ్చు. నమస్కారం, మీడియా ప్రజలు స్వాగతం. నా పేరు దీక్ష, ఐపీఎస్ ఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేస్ 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ క్రైమ్ నెంబర్ 23/2026 అండర్ సెక్షన్ 34 ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు 506 420 ఐపీసీ చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిలో సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే అప్లికేషన్స్లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, ఖోజ్ పోర్టల్, సహయోగ్ పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ముద్దాయి పెద్ద క్రికెట్ బుక్కి ఈ మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి 1 ముద్దాయి హరికృష్ణ, వీరు హరికృష్ణకి పికప్ చేసి we picked him up and brought him to police station. తర్వాత ఈ అదర్ పర్సన్ పేరు మహేష్ వైజాగ్కి వెళ్ళిపోయారు. మహేష్ లొకేషన్ డిటెక్షన్ కోసం చాలా కష్టం పడింది. ఇందుకు ఈ మహేష్ 1 minute. ఈ మహేష్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, విప్రోలో పని చేశారు కాబట్టి చాలా టెక్నాలజీ ఉపయోగించారు. సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు డిటెక్ట్ హిమ్. దెన్ వీ అనలైజ్ లాట్ ఆఫ్ ఐపీడిఆర్ అనాలిసిస్ అండ్ కంటిన్యూస్ లొకేషన్ మానిటరింగ్. బట్ కానీ అతను VPN, VoIP నంబర్, US నంబర్ ఉపయోగించారు. సో వీ కుడ్ నాట్ గెట్ హిస్ లొకేషన్. దెన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ IPDR అనాలిసిస్ and this OSINT analysis, our team went to Vizag and we picked them from Vizag. So from Vizag we picked them and then brought him.
ఇద్దరికి 41A నోటీస్ ఇచ్చారు. 41A నోటీస్ అంటే దే విల్ కమ్ ఇన్ ద మార్నింగ్, విల్ గో ఇన్ ద ఈవినింగ్ అండ్ విల్ కోఆర్డినేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. 41A నోటీస్ ఇచ్చారు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో 1 పాయింట్ క్లారిటీకి వచ్చింది దట్ దీస్ ఇద్దరు ముద్దాయి క్రికెట్ బెట్టింగ్ సైట్స్ డిజైన్ చేశారు. ఏమేమి డిజైన్ చేశారు ఒకసారి చూపించండి. అక్కడ నేను పీపీటీ పెట్టాము ఫర్ క్లారిటీ పర్పస్. వేరే వేరే సైట్స్ వింగ్ 11, విక్టర్ 11, వింగ్ సిటీ, బ్లాక్ డైమండ్, నేషనల్ 999 ఆ సైట్ దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. ఇక్కడ కాదు, దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. సో ఈ సైట్లో 2 మోడల్స్ ఉపయోగించారు. సో 2 మోడల్స్ ఆర్ B2B, B2C. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. సో ఇద్దరు మోడల్స్లో ఈ వారు అడ్మిన్ రోల్ ప్లే చేశారు. సో అడ్మిన్ రోల్లో చాలా పెద్ద ప్రాఫిట్స్, పెద్ద కమిషన్స్ వస్తుంది.